నోటి శుభ్రత లేకపోతే ముందుగా దెబ్బతినేది మన దంతాలే. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే దంతాల్లోకి మెల్లగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆపై ఇన్ఫెక్షన్ లాగా మారి తొలుత దంతాలపై ఎనామిల్ను దెబ్బతీస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్ లోపలికి చేరి దంతం క్రమంగా పుచ్చిపోయేలా పిప్పిపన్నుగా మార్చేస్తుంది. పిప్పిపన్ను మొదటి దశలో ఉన్నప్పుడు పుచ్చిపోయిన భాగాన్ని తొలగించి సిమెంట్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇన్ఫెక్షన్ దంతంలో మరీ లోతుకి విస్తరించి ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్కి బదులుగా రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి ఉంటుంది. పాడైన పిప్పి పన్నును తిరిగి బాగు చేసే రూట్ కెనాల్ థెరపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో అత్యంత దృఢమైంది గట్టి పదార్థం ఏదంటే ఠక్కున దంతాలపై ఉండే ఎనామిల్ పొర అని చెబుతాం. నిజమే. అయితే అంతటి గట్టి ఎనామిల్ పొరను ఇవాళ మన ఆహారపు అలవాట్లు ఇట్టే కరిగించేస్తున్నాయి. ఆహారపు అలవాట్లకు తోడు మన దంత ధావనం సరిగా లేకపోవటం అనేది కూడా పంటిపై ఎనామిల్ పొరను వేగంగా కరిగిపోయేలా చేస్తున్నాయి. ఆహారంలోని కృత్రిమ చక్కెరలు, ఆహార పదార్థాల అవశేషాలు దంతాల మధ్య ఇరుక్కుని అక్కడే యాసిడ్ను ఉత్పత్తి చేస్తూ చివరికి అక్కడే కుళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా ఇన్ఫెక్షన్కు దారితీసి దంతాలు పుచ్చిపోయేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్ పెరుగుతున్న కొద్దీ మొదట ఎనామిల్, ఆపై డెంటిన్, చివరికి దంతం చివరన ఉండే నరాలు, ఎముక కూడా దెబ్బతినిపోతుంటాయి. ఇదిగో ఇలాంటప్పుడే మనకు రూట్ కెనాల్ థెరపీ అవసరం పడుతుంది. పుచ్చిన పన్ను, పంటి లోపలి భాగంలో చేరిన బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేసి దంతాన్ని కాపాడటంలో రూట్ కెనాల్ థెరపీ బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పన్ను అనేది ఫస్ట్ ఎనామిల్తో కవర్ అయి ఉంటుంది. ఎనామిల్ కింద డెంటిన్ ఉంటుంది. డెంటిన్ లోపల పల్ప్ ఉంటుంది. సో ఎనామిల్ ఏంటంటే హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఈ పల్ప్లోకి వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ వెజల్స్, నర్వ్ సప్లై, అన్ని ఎపిథీలియల్ సెల్స్ అన్నీ ఉంటాయి. సో హైలీ వాస్కులర్ ఉంటుంది పల్ప్. ఎనీ ఇన్ఫెక్షన్ ఎనామిల్ నుంచి డెంటిన్లో నుంచి పల్ప్లోకి వెళ్తే పేషెంట్కి అక్యూట్ పెయిన్ అనేది ఉంటుంది. సో అక్యూట్ పెయిన్ అది ఎందుకు వస్తుంది అంటే నర్వ్స్ ఎక్స్పోజ్ అయ్యి వస్తుంది, బ్లడ్ వెజల్స్ ఎక్స్పోజ్ అయ్యి వస్తుంది. కాబట్టి అట్లా మనం ఎప్పుడైతే టూత్ ఇన్ఫెక్ట్ అయ్యి పల్ప్ దాకా వెళ్ళిందో దానికి చేసే ట్రీట్మెంట్ అంటే ఇన్ఫెక్షన్ నుంచి పేషెంట్ని బయటికి తీసుకొచ్చే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలి? సో యూజువల్గా కేరీస్ అనేది అంటే డెంటల్ డీకే అనేది ఎనామిల్లో ఉంటే ఫిల్లింగ్ చేసేయచ్చు. డెంటిన్లోకి వెళ్తే డీసెన్సిటైజింగ్ ఏజెంట్తో ఫిల్ చేసి ఆ తర్వాత ఫిల్లింగ్ చేయొచ్చు. ఒకవేళ పల్ప్లోకి వెళ్తే మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డెంటల్ డిక్కే పల్ప్ దాకా ఇన్వాల్వ్ అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. తర్వాత ఏ కారణం చేతైనా పన్ను విరిగిపోతే ఎనీ ఫ్రాక్చర్ ఆఫ్ ద టూత్, అప్పుడు పల్ప్ ఎక్స్పోజ్ అయితే కనుక అప్పుడు కూడా ఇమీడియట్గా రూట్ కెనాల్ చేయాలి, లేకపోతే అక్యూట్ పెయిన్ అనేది ఉంటుంది. తర్వాత ఎనీ టీత్లో ఇన్ఫెక్షన్ ఉండి కదలికుంటే కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా సెన్సిటివిటీ, అబ్నార్మల్ సెన్సిటివిటీ ఉన్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే ఈ సెన్సిటివిటీ అనేది ఎనామిల్, డెంటిన్ ఎక్స్పోజ్ అయితే వస్తుంది. ఆ తర్వాత డెంటిన్ నుంచి రూట్ కెనాల్ కూడా ఎక్స్పోజ్ అయితే సివియర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి హైపర్ సెన్సిటివిటీ, డెంటినల్ హైపర్ సెన్సిటివిటీ ఉన్నా లేదా పల్ప్ ఇన్వాల్వ్ అయ్యే సెన్సిటివిటీ ఉన్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. పిప్పి పన్నులో ఇన్ఫెక్షన్ తొలి మలి దశల్లో ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్ చేసి దంతం పైన క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఇన్ఫెక్షన్ దవడ ఎముక వరకు విస్తరించినప్పుడు తప్పనిసరిగా రూట్ కెనాల్ థెరపీ చేసి దంతాన్ని కాపాడాలి. ఇందుకోసం పిప్పి పన్నులో పాడైన భాగాన్ని, గుజ్జును మొత్తంగా తొలగించి బ్యాక్టీరియాను నాశనం చేసి చివరగా పంటికి క్యాప్ను అమరుస్తారు. సంప్రదాయిక దంత వైద్యంలో అయితే ఇలా రూట్ కెనాల్ చికిత్స చేయటం అనేది చాలా దశల్లో ఉంటుంది. పిప్పి పన్నును ఎక్స్రే తీయటం, ఇన్ఫెక్షన్ ఎంతవరకు సోకిందో అంచనా వేయటం, ఆపై కాల్షియం హైడ్రాక్సైడ్ సాయంతో బ్యాక్టీరియాను నెమ్మదిగా క్రమంగా నాశనం చేస్తూ వచ్చేవారు. ఇలా వివిధ దశల్లో సాగే రూట్ కెనాల్ చికిత్స కోసం పేషెంట్లు చాలాసార్లు ఆసుపత్రికి రావాల్సి వచ్చేది. అయితే ఇవాళ అందుబాటులోకి వచ్చిన అధునాతన మందులు, ఇతర మిషనరీ సాయంతో పిప్పి పన్నులోని ఇన్ఫెక్షన్ను, బ్యాక్టీరియాను డాక్టర్లు ఒకేసారి ఒకే విడతలో కూడా పూర్తి చేస్తున్నారు.
ఎనీ పేషెంట్ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ కానీ, కదలిక ఉంటే కానీ, లేదా జాలో స్వెల్లింగ్ ఉన్నా, లేదా పన్ను విరిగిపోయినా, లేదా వాళ్ళకి సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ, బాగా విపరీతమైన సెన్సిటివిటీ ఉన్నా కూడా దంతవైద్యుడిని ఇమీడియట్గా సంప్రదించండి. అప్పుడు మీరు సంప్రదించినప్పుడు మీ దంతవైద్యుడు ఇమీడియట్గా మీకు ఒక ఎక్స్రే అనేది తీస్తారు. సో వన్స్ ఎక్స్రే చూసి డయాగ్నోసిస్ చేసినాక మీకేమన్నా ఎనస్థీషియా ఎలర్జీస్ ఉన్నాయా అనేది కూడా క్లియర్గా మీరు మీ డెంటల్ సర్జన్కి చెప్పాలి. ఎనీ లోకల్ ఎనస్థీషియా కాంప్లికేషన్స్ కానీ, ఎలర్జీస్ కానీ మీరు త్వరగా ఫేస్ చేసి ఉంటే మీరు వాళ్ళకి ముందే రివీల్ చేయాలి. తర్వాత మీకు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు కూడా మీరు మీ డాక్టర్కి చెప్పాలి. సో ఇవన్నీ వాళ్ళు మీ హిస్టరీ తీసుకుని తర్వాత మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో బిఫోర్ స్టార్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీకు లోకల్ ఎనస్థీషియా అనేది టెస్ట్ డోస్ ఇచ్చి, మీకు ఎటువంటి ఎలర్జీస్ లేకపోతే లోకల్ ఎనస్థీషియా ఇస్తాము. ఇచ్చినాక మీకు ఏదైతే క్యావిటీ ఉందో ఆ క్యావిటీలో ఉన్న డీకే అంతా తీసేసి, ఆ లోపల డెంట్ నుంచి పల్ప్లోకి వెళ్ళి ఆ పల్ప్ అంతా కూడా తీసి, ఆ కెనాల్స్ అంతా నీట్గా డ్రై చేసుకుని ఒక ఇనర్ట్ మెటీరియల్ ఫిల్ చేసి, ఆ తర్వాత క్రౌన్ పార్ట్ కూడా ఫిల్లింగ్ చేస్తాము. సో మొత్తం ఈ పల్ప్ అంతా తీసేసి ఆ రూట్స్లో ఉండే కెనాల్స్ని కూడా మంచిగా ఎక్స్పాండ్ చేసి వాటిని ఫైల్ చేసి మళ్ళీ ఒక ఇనర్ట్ మెటీరియల్తో కంప్లీట్ రూట్ నుంచి ఫిల్ చేసుకుని వస్తాము. సో ఆ రూట్ అనేది ఎగ్జాక్ట్గా ఫిల్ చేయాలంటే ఓవర్ ఫిల్లింగ్ ఉండకూడదు, అండర్ ఫిల్లింగ్ ఉండకూడదు. సో ఈ క్రౌన్ కూడా ఫిల్ చేసినాక ఆ తర్వాత మీకు యాంటీబయాటిక్ అవి ఇచ్చి పంపిస్తాము. ఒక 3 to 4 days మీకు అబ్జర్వేషన్లో పెట్టి ఎటువంటి నొప్పి రాకపోతే నెక్స్ట్ విజిట్లో మీకు ఆ టూత్ మీద క్రౌన్ అనేది ఇస్తాం. రూట్ కెనాల్ చికిత్సలో భాగంగా పంటి లోపల పాడైన గుజ్జును తొలగిస్తారు. నరాలు, రక్తనాళాల్ని బ్యాక్టీరియా రహితంగా శుభ్రం చేస్తారు. పంటి అంతర్భాగాన్ని బాగా శుభ్రం చేసిన తర్వాత తాత్కాలికంగా ఒక మెత్తటి పదార్థంతో ఫిల్ చేస్తారు. యాంటీబయాటిక్ మందుల సాయంతో బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయ్యిందని నిర్ధారించుకున్న తర్వాత దంతం పైన శాశ్వతంగా క్యాప్ను అమరుస్తారు. ఇదంతా ఒకే దఫాలో పూర్తయిపోతుంది. మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండదు. ఇతరత్రా దుష్ఫలితాలు కూడా తక్కువే అంటున్నారు డాక్టర్లు. అయితే దంతంలో ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఒకే విడతకు బదులుగా అనేక దశల్లో సాంప్రదాయకంగా రూట్ కెనాల్ థెరపీ చేయించుకోవటమే మేలు.